విద్యార్థులు అందరికీ నమస్కారం. నేను మొహమ్మద్ సాదత్ అలీ, జెడ్పీహెచ్ఎస్ ధర్మాజ్పేట్, దుబ్బాక మండల్, సిద్దిపేట జిల్లా. ఈరోజు 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని మొదటి పాఠం యొక్క కొన్ని అంశాల గురించి నేర్చుకుందాం. సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్స్ అనే అంశంని తీసుకొని చాలా సింపుల్గా, అంటే చాలా సులభంగా విద్యార్థులు దర్పణాలు అంటే ఏంటి, ఏ విధంగా ఎన్ని రకాలు ఉన్నాయి దర్పణాలు, ఆ దర్పణాలలో కిరణ రేఖా చిత్రాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిది సమతల దర్పణం. ముఖ్యంగా దర్పణాలు 3 రకాలు: సమతల దర్పణము, కుంభాకార దర్పణము, పుటాకార దర్పణం. ఇక్కడ దర్పణం అంటే ఏంటి అనే అంశాన్ని తీసుకున్నట్టయితే, ఏదైనా ఒక పరావర్తన తలము రెండో వైపున పూత పూయబడిన తలం ఉండి ఏదైనా కాంతి కిరణం ఈ తలం మీద పడ్డప్పుడు అది తిరిగి అదే తలంలో పరావర్తనం జరుగుతుంది. ఇలాంటి వస్తువునే మనం దర్పణం అని చెప్పచ్చు. ఇక్కడ మీరు గమనించండి, ఇది పరావర్తన తలంగా తీసుకున్నట్టయితే ఇక్కడ రెండో వైపున పూత పూయబడిన భాగం, ఈ రెండింటిని చూసినట్టయితే ఇది సమతల దర్పణంగా ఉదాహరణగా చెప్పచ్చు. అంటే ఉదాహరణ, మన అద్దం, మన ఇళ్లలో చూసే ప్రొద్దున లేవగానే మనము మన ముఖానికి మనం అద్దంలో చూస్తుంటున్నాం. మన ఇళ్లలో ఉపయోగించే సాధారణ అద్దమే సమతల దర్పణంగా తీసుకోవచ్చు ఉదాహరణ. రెండో అంశం కుంభాకార దర్పణం. అంటే ఏంటి, ఏదైనా వక్రతలంలో కొంత భాగాన్ని విభజించినప్పుడు వచ్చే తలం, దాన్ని వక్రతలం కూడా అంటాం. ఉదాహరణ, ఇది ఒక గోళాకారంగా ఉన్నప్పుడు దీన్ని, అంటే ఈ విధంగా ఏదైనా తలము ఉబ్బెత్తుగా పరావర్తన తలం ఉబ్బెత్తుగా ఉండి పూత పూయబడిన తలము అంతర్భాగంగా ఉన్నట్టయితే ఇలాంటి దర్పణాన్ని కుంభాకార దర్పణం అంటాం. 3వ రకం దర్పణం పుటాకార దర్పణం. ఇక్కడ పరావర్తన తలాన్ని అంతర్భాగంగా తీసుకొని బాహ్యంగా పూత పూయబడిన భాగం ఉంటే ఇది పుటాకార దర్పణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే సమతల దర్పణం, కుంభాకార దర్పణం, ఇది పుటాకార దర్పణం. సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్ అనే అంశాన్ని తీసుకుని ఒక అక్రిలిక్ షీట్ ద్వారా మనం 3 దర్పణాలని సులభంగా విద్యార్థులకు అర్థమయ్యేటట్టు మనం చెప్పవచ్చు. విద్యార్థులు మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇప్పుడు పుటాకార దర్పణంలో ఏ విధంగా కిరణ రేఖా చిత్రాలు మనం గీయవచ్చు అనే 3 ముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఉదాహరణ, ఇంతకుముందు చెప్పినట్టు పుటాకార దర్పణం అనగా అంతర్భాగం పరావర్తన తలం ఉంటుంది, బాహ్యంగా పూత పూయబడిన భాగం ఉంటుంది. ఇది మీరు గమనించండి. ఇది ప్రధాన వక్రతం యొక్క ధ్రువంగా తీసుకున్నట్లయితే దీని యొక్క వక్రతా కేంద్రం, అంటే ఇది సంపూర్ణంగా తీసుకున్నట్లయితే కేంద్రాన్ని మధ్య బిందువుని వక్రత కేంద్రం అంటాం. ఇక్కడ పి నుండి పోయే అక్షరేఖ, దీని వక్రత కేంద్రం సి అంటాం. ఎప్పుడైతే కాంతి కిరణం, మొదటి అంశంగా తీసుకోండి, పతన కాంతి కిరణము అక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు అది ఏ విధంగా పరావర్తనం చెందుతుంది, ఇది మొదటి పాయింట్. ఇక్కడ మీరు గమనించండి, పతన కిరణము అక్షానికి సమాంతరంగా గీసినప్పుడు అది ఒక ఏ బిందువు వద్ద పతనమై అక్కడి నుంచి పరావర్తనం చెంది సి అండ్ పి మధ్య బిందువు అంటే ఎఫ్ నాభి ద్వారా అది పరావర్తనం జరుగుతుంది, ఈ విధంగా పొందుతుంది. ఇది మొదటి నియమంగా మనం చెప్పవచ్చు. పతన కిరణము అక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు అది ఎఫ్ గుండా పరావర్తనం చెందుతుంది. అంటే ఎఫ్ అంటే ప్రధాన నాభి, సి అనగా వక్రతా కేంద్రము, పుటాకార వక్రతా కేంద్రం, పి అనగా ధ్రువం. రెండో అంశము పతన కిరణం నాభి ద్వారా ప్రయాణించినప్పుడు ఏ విధంగా పరావర్తనం చెందుతుంది. ఇంకో కాంతి కిరణాన్ని తీసుకుందాం. పతన కిరణము ఎఫ్ ద్వారా ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే పతన కిరణం ఎఫ్ ద్వారా ప్రయాణించి ఒక బి అనే బిందువు వద్ద పతనం చెంది అది పరావర్తనం అనేది అక్షానికి సమాంతరంగా జరుగుతుంది. పతన కిరణం ఎఫ్ ద్వారా ప్రయాణించినప్పుడు అది పరావర్తనం అనేది అక్షానికి సమాంతరంగా పోతుంది. ఇది రెండో నియమం.
మూడో నియమము పతన కిరణము వక్రతా కేంద్రం ద్వారా ప్రయాణించినప్పుడు ఏమవుతుంది? ఇది మూడో నియమంగా తీసుకున్నట్లయితే ఇక్కడ సి నుండి ఏదైనా కాంతి కిరణం ప్రయాణించినప్పుడు అది తిరిగి అదే తలంలో మళ్ళీ వ్యతిరేక దిశలో పరావర్తనం చెందుతుంది. పతన కిరణం సి వక్రతా కేంద్రం గుండా ప్రయాణించినప్పుడు అది పుటాకార దర్పణం పైన పడి మరి తిరిగి అదే దిశలో వ్యతిరేక దిశలో అది పరావర్తనం చెందుతుంది. ఈ మూడు నియమాల ద్వారా పతన కిరణాన్ని మనం చూసినట్టయితే ఏదైనా వస్తువు ముందు పుటాకార దర్పణం ముందు వస్తువు పెట్టినప్పుడు వాటి యొక్క ప్రతిబింబాన్ని ఈ మూడు ముఖ్యమైన నియమాన్ని ఉపయోగించి వాటి యొక్క ప్రతిబింబాన్ని మనం గీయవచ్చు. ఇది ఈరోజు మనం నేర్చుకున్న పాఠం. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు దీనికి సంబంధించిన అంశాన్ని మళ్ళీ చూసిన తర్వాత ఎలాంటి మీకు అనుమానాలు వచ్చినా మీరు నాకు కాంటాక్ట్ చేస్తున్నట్టయితే నేను వివరించి చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.